గౌరవనీయులు యనమల రామకృష్ణుడు గారు మాట్లాడుతూ నిన్న జగన్ గారు ప్రెస్ మీట్కి సమాధానం చెప్పడం జరిగింది. అయ్యా రామకృష్ణుడు గారు, జగన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6 గురించి అయితేనే, అంటే మీరు హామీలు ఇచ్చిన పథకాల గురించి అయితేనే, గతంలో పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు తగ్గిస్తాం అని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టారు. దాని గురించి అయితేనే కర్ణాటకలో ఇంత ఉంది, గుజరాత్లో ఇంత ఉంది. గుజరాత్లో అయితే మనకి గుజరాత్కి 14 రూపాయలు తేడా అనుకుంటా. మనం పెరిగింది 3 రూపాయలే, కానీ 14 రూపాయలు ఇంతకుముందే తేడా ఉంది కదా. మరి ఆ తేడా తగ్గిస్తామని చెప్పేసి మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి కూడా జగన్ గారు మాట్లాడారు. మీరు ఇంప్లిమెంట్ చేసి పథకాల గురించి మాట్లాడారు, విద్య గురించి మాట్లాడారు, వైద్యం గురించి మాట్లాడారు. అదేవిధంగా అమరావతిలో జరిగే అవినీతి గురించి, ఏదైతే ఎస్ఎఫ్టీకి 20,000 నుంచి 30,000, అంటే ఈరోజు తుల్లో మరీదారు తుల్లో 1300 ఎస్ఎఫ్టీ కట్టినాం. మరి 20,000 నుంచి 30,000 మధ్యలో అమరావతిలో అవినీతి గురించి మాట్లాడారు జగన్ గారు. మీకు దురదృష్టవశాత్తు వీటికి మీరు సమాధానం చెప్పట్లేదు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరో వివేకం సినిమాని తీశారట. ఆ సినిమాని చూస్తే జగన్ గారు ఎంత చెడ్డవారో ఈ రాష్ట్రానికి అర్థమవుతుందని చెప్పేసి మీ వయసులో ఆ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. సినిమాయే క్రైటీరియాగా తీసుకుందాం అని చూస్తే గతం, అంటే ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరికి మర్చిపోతారో తెలియదు, నాలెడ్జ్ ఉండదు. గతంలో మొట్టమొదటి సూపర్ స్టార్ కృష్ణ మీ గురించి కానీ మీ నాయకుల గురించి కానీ బ్రహ్మాండమైన సినిమాలు తీశారు. అదేవిధంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు కూడా ఒక సినిమా తీశారు, మర్చిపోయినట్టున్నారు. చైతన్య రథం అని సూపర్ హిట్ సినిమా తీశారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు నిర్మాతగా, వంగవీటి రాధా గారు జీవిత చరిత్రను, ప్రజల కోసం ఆయన కష్టపడ్డ దాని గురించి, పేదల కోసం రాధా గారు ఏ విధంగా కష్టపడ్డారో అన్న బేస్ మీద చైతన్య రథం అనే పేరుతో ఒక సినిమా తీశారు. ఆ సినిమాని ప్రేక్షకులు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. మీ పెత్తందారి మనస్తత్వాల మీద, మీ జాతి అహంకారం మీద తీసిన సినిమా. కాకపోతే దురదృష్టవశాత్తు సినిమా రిలీజ్ అయ్యి 50 days ఫంక్షన్స్ అయ్యి చేసుకుని ఆ ప్రింట్లన్నీ కూడా ల్యాబ్లకు వెళ్ళిన తర్వాత ఆ ప్రింట్లన్నీ కూడా తగలెట్టేసిన పరిస్థితి. అంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుక్కుని ఈ రాష్ట్రంలో ఒక పెత్తందారీ వ్యవస్థ ఆ సినిమా ప్రింట్లన్నీ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా తగలెట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అసెంబ్లీ రికార్డ్స్ లో కూడా వంగవీటి మోహన్ రంగా గారు నా ప్రాణానికి హాని ఉంది, అసెంబ్లీ సాక్షిగా నా పార్టీ వల్ల నా ప్రాణానికి హాని ఉందని చెప్పేసి అసెంబ్లీ రికార్డ్స్ లో మెన్షన్ అయి ఉంది. ఫలానా పార్టీ వల్ల నా ప్రాణానికి హాని ఉందని చెప్పేసి రంగా గారు స్వయంగా మాట్లాడారు అసెంబ్లీలో. ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాట్లాడారు. ఫలానా పార్టీ అంటే ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు వేవ్లో గెలిచిన ఒక ఎమ్మెల్యేగా రంగా గారు మాట్లాడారు, నా ప్రాణానికి హాని ఉంది అని చెప్పేసి. అవేమి గుర్తులేదా యనమల రామకృష్ణ గారు? ఆ రోజు మీరు అసెంబ్లీలోనే ఉన్నారు కదా. అదేవిధంగా ఫలానా పార్టీ వల్ల నా ప్రాణానికి హాని ఉందని రంగా గారు మాట్లాడారు. సరే, రాధా గారిని ఎలాగో పట్టణ పెట్టుకున్నారు, కొన్ని రంగా గారిని అన్న వదలాలి కదా. రంగా గారిని కూడా వదలలేదు మీ పెత్తందారీ వ్యవస్థ. రంగా గారిని కూడా పట్టుకుపోయింది. ఈరోజు తుల్లో కూర్చుని మైకు ఊగుతూ చేతులు చేవ చచ్చిపోయిన చేతులతో మీరు మాట్లాడిన మాటలో గౌరవప్రదంగా లేవని చెప్పేసి, ఎందుకంటే మీకు వీలుంటే జగన్ గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి. మొన్న ఏదైతే జగన్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడారో ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల గురించి కానీ, లేకపోతే పథకాల గురించి కానీ,
వైద్యం గురించి కానీ విద్య గురించి కానీ జగన్ గారు ఏదైతే మాట్లాడారో దాని గురించి సమాధానం చెప్పండి. దానికి ఈ గురించి ఏమీ సమాధానం చెప్పరు. జగన్ గారు వెన్నుపోటు పొడిచారంటారు, లేకపోతే జగన్ గారు జీన్స్ గురించి మాట్లాడతారు. మరి మన జీన్స్ ఏంటో జగన్ గారు జీన్స్ గురించి మాట్లాడతారు, లేదంటే జగన్ గారు వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు. మన వ్యక్తిగతం అంత పరిశుభ్రంగా ఉందా అని చెప్పేసి తమని నేను ప్రశ్నిస్తున్నాను. యనమల రామకృష్ణ గారు, మరి 40 ఏళ్లు మీ సోదరుడితో మీరు సేవ చేయించుకున్నారే, 40 సంవత్సరాల పాటు మీ సోదరుడితో మీరు సేవ చేయించుకున్నారే, అతనితో మీరు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఉంటూ ప్రతి పనికిమాలిన పని ఈ నియోజకవర్గంలో చేయించారే. సంవత్సరానికి ఒకసారి January 1st ఇక్కడికి వస్తా అతనితో ప్రతి పనికిమాలిన పని చేయించారే. ఈరోజు 2 సార్లు మీ టీడీపీ పార్టీ తరఫున పోటీ చేయించి ఓడిపోయిన తర్వాత అతనికి వెన్నుపోటు పొడిచారే, దూరంగా పెట్టారే. అతని పరిస్థితి ఈరోజు ఏంటి? మేము చేరదీయలేకపోతున్నాం. అతను చేసిన దుర్మార్గాలు అయి మా దృష్టిలో ఉండి మేము చేరదీయలేకపోతున్నాం. ఇటుపక్క నువ్వు మీ సొంత తమ్ముడిని వెన్నుపోటు పొడిచి దూరంగా పెట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి సేవ తెచ్చిన చేతులతో మాటలతో నువ్వు నీతులు చెప్తున్నావు. మళ్ళీ అంటావు జగన్ గారి పార్టీ వైండప్ చేసుకోవాలి. ఏదో సినిమా చూసి ఆ సినిమాని మనం ఆదర్శంగా తీసుకుని జగన్ గారి పార్టీని వైండప్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నారు. మీరు అయ్యా గౌరవ యనమల రామకృష్ణ గారు, మరి గత నెలలో అనుకుంటా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ కబురు పెట్టి ఒక్కొక్కరితో రివ్యూ తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి మీకు తెలుగుదేశం నాయకులే గుసగుసలు ఆడుకుంటున్నారు. ఈ రకమైన దుర్మార్గం పరిపాలన తుని నియోజకవర్గంలో మీరు కొనసాగిస్తే మీ కుటుంబం వైండప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి స్వయంగా మీ నాయకుడే మిమ్మల్ని అన్నారని చెప్పేసి ఈ జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా తెలుగుదేశం నాయకులందరూ కూడా చెవులు కొనుక్కుంటారు. ఆ వైండప్ సంగతి ఏదో ఒకసారి మరి మీరు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, యాక్చువల్గా నాకు మీకు కౌంటర్ ఇద్దామన్న ఆలోచన కానీ మాట్లాడాలన్న ఆలోచన కానీ నాకు లేదు. కాకపోతే మీరు మీ స్థాయి చిన్న స్థాయి చేసుకుని స్థాయి తగ్గించుకుని మీరు మాట్లాడిన మాటలకి తప్పకుండా ఆన్సర్ ఇవ్వాలని. మీకు వీలైతే మీరు ఆర్థిక మంత్రి చేశారు కాబట్టి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కానీ ఆర్థిక పరమైన కుంభకోణంలో కానీ మీరు అన్వేషణ చేయ కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో జరిగిన విషయాలు కూడా మా నోటీసులో ఉన్నాయి. మాట్లాడే టైం వచ్చినప్పుడు మేము తప్పకుండా మాట్లాడతాం. అలాంటివన్నీ కూడా మీ నాయకుడికి తెలుసు కాబట్టి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇక్కడ వైండప్ చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగిందని నేను బహుశా భావిస్తున్నాను. దయచేసి మీ స్థాయికి తగ్గట్టు పెద్ద తరహాలో పెద్ద మనిషి స్థాయిలో మీరు మాట్లాడాలి కానీ చిన్న విషయాలు సినిమాని ఉదాహరణగా చేసి మీ తెలుగుదేశం పార్టీ కూడా సినిమాని ఉదాహరణగా చేసి మీరు మాట్లాడటం తగదని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.